హలో అండి, ఈరోజు మనం బోడ కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1/2 కేజీ బోడ కాకరకాయకు 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దాని యొక్క పచ్చివాసన పోయినాక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు యొక్క పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బోడ కాకరకాయలను వేసుకోండి. వర్షాకాలంలో లభించే అత్యంత ఆరోగ్యకరమైన కూరగాయ ఏది అంటే బోడ కాకరకాయ. ఇది కేవలం వర్షాకాలంలోనే లభిస్తుంది కాబట్టి దీన్ని తరచుగా తినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు కారము ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మా దగ్గర బొంత కాకర అంటారు. మీ దగ్గర ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.